వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం గురువు వక్రం డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు మిథున రాశిలో జరగబోతుంది. ఈ గురు వక్రంలో వృశ్చిక రాశి వారిపై అష్టమ స్థాన గురు ప్రభావం ఎలా ఉండబోతుంది? అయితే వృశ్చిక రాశిలో జన్మించిన అందరి మీద కూడా ఈ అష్టమ స్థాన గురు ప్రభావం ఒకేలా ఉంటుందా? మీ వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు పుట్టినప్పుడు గురువు వక్రించి ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక్కసారిగా ఒక 10 రోజుల నుంచి కూడా గురు వక్రం అనేది కర్కాటక రాశిలో జరుగుతూ ఆ మార్పులన్నీ వృశ్చిక రాశి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మిథున రాశిలో గురువు రావడం వల్ల ఆ మార్పులు ఇంకెలా ఉండబోతున్నాయి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో గురువు ఆల్రెడీ వక్రించాడు, అది నవంబర్లోనే జరిగింది. అయితే అది కర్కాటక రాశిలో వక్రించాడు. అయితే కర్కాటక రాశిలో వక్రించిన గురువు మళ్ళీ ఆ వక్రంతోనే మిథున రాశిలోకి వస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి కూడా మిథున రాశిలోనే ఉంటాడు. మిథున రాశిలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 11 వరకు ఆల్మోస్ట్ ఒక 90 రోజుల పాటు గురువు మిథున రాశిలో వక్రించి ఉంటాడనమాట. వక్రించిన గురువు అంటే ఏంటి, నార్మల్ గురువు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వక్రించిన గురువు అంటే ఏంటంటే మామూలుగా గురువు అంటే శుభం అనమాట. ఏ పని చేసినా సరే, ఏది జరగాలన్నా సరే గురువు యొక్క బలం ఉండాలి. ఒక ముహూర్తం పెట్టినప్పుడు గురు శుక్రుల బలం ఉండాలి. ముఖ్యంగా గురు బలం ఉంటేనే ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నా, గృహప్రవేశం చేసినా, ఏం చేసినా శుభం జరుగుతుంది అంటారనమాట. మనకి 1,00,000 పాపాలైనా సరే గురుబలం ఒకటి ఉంటే ఆ 1,00,000 పాపాలన్నీ కడిగేసి శుభాన్ని కలిగించేవాడు గురువు అనమాట. వ్యక్తిగత జాతకంలో పాపగ్రహాల ఎఫెక్ట్ అంత ఉన్నప్పటికీ కూడా మనం జీవితాన్ని ఏదో రకంగా ఆ కష్టాలను ఎదుర్కొంటూ మనోధైర్యంతో ముందుకు వెళ్తామంటే దానికి కారణం గురుబలం అనమాట. చివరి నిమిషంలో ఏదో రకంగా మన ఆట మన వైపు తిరుగుతుంది అని నమ్మకంతో మనం ముందుకు వెళ్ళడానికి కారణం కూడా గురుబలమే అనమాట. అలాంటి గురువు వక్రించినప్పుడు కొంతవరకు ఫలితాలు అనేవి రివర్స్లో ఉంటాయన్నమాట. అంటే మనుషుల బిహేవియర్లో రాక్షసత్వం పెరిగిపోతుంది. అంటే రాక్షసత్వం అంటే ఏంటంటే వాళ్ళు చేయకూడని పనులు చేయడం, ఉన్న హ్యాబిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా మారిపోవడం, ముందు తాగడం, లేదంటే అమ్మాయిలు పిచ్చి, ఇలాంటివి ఏవైనా సరే సెక్సువల్ డిజైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అయిపోవడం, అక్రమ సంబంధాలు ఎక్కువైపోవడం, వీటితో పాటు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా గురువు వక్రంలోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవ్వడం. అంటే ఏంటంటే మనం ఏదైతే సమాజ ఆమోగ్యం కాదో అలాంటి పనులన్నీ కూడా ఎక్కువగా గురువు వక్రంలో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు తన ప్రభావాన్ని కోల్పోతాడు. ఈ గురువు వక్రంలో చాలా వరకు మనం చేసే పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఫలితాన్ని ఇవ్వట్లేదని అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా ఉద్యోగం పోవడం, లేకపోతే రకరకాల సమస్యలు ఇరుక్కుపోవడం, అసలు ఊహించని సంఘటనలు జరగడం అనేది గురువక్రంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీనా అంటే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించిన వాళ్ళకి ఒకలాగా, గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కేస్ 1, కేస్ 2లా చూద్దాం అనమాట. కేస్ 1లో ఏంటంటే గురువు వ్యక్తిగత జాతకంలో నార్మల్గా ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారు, లేదా గురువు వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారు, ఎవరికి నెగిటివ్గా ఉంటుంది, ఎవరికి పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఈ 3 నెలలు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే వాళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం తీసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2,000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2,000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని
వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. కేసు 1లో మనం వ్యక్తిగత జాతకంలో మీకు గురువు గనక నార్మల్ గా ఉన్నాడు, వక్రించలేదు, నార్మల్ గా ఉన్నాడు. ఇలా నార్మల్ గా ఉన్నప్పుడు మీకు అష్టమ స్థానంలో గురువు వక్ర ప్రభావం అనేది చాలా వరకు పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వక్రించడం అంటే గురువు రివర్స్ ఫలితాలు ఇస్తున్నాడు, నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు అని అర్థం అనమాట. అయితే ఇక్కడ అష్టమ స్థానంలో అంటే మామూలుగా అష్టమంలో నార్మల్ గా గురువు వస్తే ఇబ్బంది, కానీ ఇలా వక్రించిన గురువు రావడం వల్ల తప్పకుండా మెరుగైన ఫలితాలు కలుగుతాయి అనమాట. నార్మల్గా అయితే పోయినసారి చూడండి, భాగ్యస్థానంలో గురువు వక్రించడం వల్ల పోయిన నెల అంతా కూడా డైలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉండడం, ప్రతి పనిలో కూడా స్థిమితం లేకుండా ఉండడం, ఏ పని అయినా సరే 10 సార్లు ట్రై చేయాల్సి రావడం, ఏమొద్దో భయాందోళన, కంఫర్ట్నెస్ లేకపోవడం ఇలా గడిచింది అనమాట. అప్పుడు మీకు ఈ మిథున రాశిలో గురువు రావడం వల్ల తప్పకుండా అష్టమ స్థానంలో వక్రించిన గురువు వ్యక్తిగత జాతకంలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి గురువు నార్మల్గా ఉంటే తప్పకుండా చక్కటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సడన్గా ఏదైతే మీరు ఈ పని చాలా కష్టం, ఈ పని అవ్వదు, ఇది నన్ను మించింది, నా వల్ల కాదు, వీసాకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా మ్యారేజ్ విషయాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే ఏదైనా లోన్స్ రావడం, ఇలాంటివి ఏవైనా సరే చాలా వరకు అష్టమ స్థానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఒక్కసారిగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ డిజైర్స్, హోప్స్ ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది. ఈ పని జరగాలి, ఈ పని అయితే బాగుండు అని కోరుకుంటున్న అన్ని పనులు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ టైంలో ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. గురువు తన ఉన్న స్థానం నుంచి 5, 7, 9 దృష్టిలతో మీ 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని, 4వ స్థానాన్ని చూస్తున్నాడు. 12వ స్థానాన్ని గురువు చూడడం వలన ఎవరికైతే నిద్ర పట్టకపోవడం, కొంతకాలంగా అనవసర ఆందోళనలు, తలకు మించిన భారాలు ఇవన్నిటితో బాధపడుతున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ గొడవలు, ఏం చేయాలనో అర్థం కాకపోవడం, అలాగే పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతువుల దశలో, అంతర్దశలో బాగా ఇబ్బంది పెట్టడం, వాటి వల్ల రకరకాలుగా నలిగిపోవడం, ఇలాంటి సమస్యల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా తొలగిపోవు, కానీ అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు, అలానే సాల్వ్ అవ్వ అనమాట. అయితే మీరు ఖచ్చితంగా కామ్గా ఉండండి, చూస్తూ ఉండండి. మీకు ఉన్న వాటితో సంతోషిస్తూ లేని దానికోసం ఆశపడకుండా ప్రశాంతంగా ఉంటే చాలా వరకు మీకు అన్ని అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా 12వ స్థానాన్ని గురువు చూడడం వలన ఏదైతే ఫారిన్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ 12వ స్థానం అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే కొంతకాలంగా పిల్లలు కలగట్లేదు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంది, సరైన సంసార జీవితం లేదు, ఇలాంటి సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చాలా వరకు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. 12 అంటే ఏంటంటే చాలా వరకు మన మనసులో ఉన్న ప్లెజర్స్, కోరికలు ఇవన్నీ, వీటికి సంబంధించి గురువు యొక్క దృష్టి పడడం వల్ల తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది అనమాట. ఇక సెకండ్ హౌస్ ని గురువు చూడడం చాలా చాలా మంచిది. సెకండ్ హౌస్ అంటే ఏంటంటే మీకు సంబంధించిన డబ్బు, కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, వాళ్ళతో ఉన్న మీకు సంబంధాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, అలాగే డబ్బు, మీరు దాచుకున్న డబ్బు, వడ్డీకి ఇచ్చిన డబ్బు, లేకపోతే మీకు రావాల్సిన జీతాలు, వీటిలన్నిటికి సంబంధించి కూడా పాజిటివ్నెస్ అనేది వస్తుంది. తప్పకుండా వాటికి సంబంధించి మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో లోన్ పెట్టాలనుకున్నా ఆ లోన్ అవ్వట్లేదు, ఇలాంటి సమస్యలు కూడా తీరుతాయి అనమాట. ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా మార్చి 11 వరకు వృశ్చిక రాశిలో జన్మించి వ్యక్తిగత జాతకంలో నార్మల్ గా గురువు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక 4వ స్థానం చూస్తున్నాడు. గురువుకి, వక్రించిన గురువుకి రాహుకి మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఎమోషనల్ తో ఇబ్బంది పడటం వల్ల, అంటే ఎప్పుడు ఏదో ఎవరో పోవడం, లేకపోతే ఏదో ఎమోషనల్ గా ఇబ్బందులు, అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంతవరకు సంతోషం వస్తుంది. సాల్వ్ కావనుకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా బిజినెస్లు చేసే వాళ్ళకి ఈ సంక్రాంతి పండుగ రావడం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. కొంత మాయలాగా మీకు ఫైనాన్షియల్ గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, వీటి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అద్భుతమైన ఫలితాలు అనేవి గురువక్రంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో గనక మీకు గురువు వక్రించి ఉంటే, ఎవరి జాతక చక్రాల్లో అయితే గురువు వక్రించి ఉంటారో
వాళ్ళు పెండింగ్ కర్మతో పుట్టినట్టు. తప్పకుండా ఏంటంటే గురువు వక్రం ఉందంటే జాతకంలో ఇంకా గత జన్మలు చేసిన ఎన్నో జన్మల పాపం ఇంకా ఇంకా యాడ్ అవుతూ వస్తుందని, వీళ్ళకి ఈ టైంలో ఇంకా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్ టైంలో కొంతవరకు ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. కానీ గురువక్రం ఉన్న వాళ్ళకి గురువక్రం ఉన్న టైంలో బుర్ర అస్సలు పనిచేయదు అనమాట. డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎవరో మనకి చేతబడి చేస్తున్నారు, మన మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నారు, మనకి ఏదో జరగబోతుంది, మనకి హెల్త్ పరంగా ఇబ్బందులు రాబోతున్నాయి, ఏదో నెగిటివ్ అనమాట. విపరీతమైన నెగిటివ్ అనేది జరగబోతుందని మనసు కనిపిస్తూ ఉంటుంది. అంటే జరగకపోవడం అనేది 1% 10% ఉన్నప్పటికీ ఊహించుకునేది మాత్రం 90% ఉంటుంది. ముఖ్యంగా భయాందోళనలు ఎక్కువైపోతాయి. అష్టమ స్థానంలో ఉండడం వలన సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగంలో వచ్చే మార్పులు అసలు మనకి యాక్సెప్టబుల్గా ఉండకపోవడం, వ్యాపారంలో కూడా సడన్గా డౌన్ అవ్వడం, కొంతమంది మోసపోవడం వేరే వాళ్ళ చేతుల్లో, ఈ రకంగాను మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి ఫలితాలు ఎక్కువగా వక్రించిన గురువు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు పిచ్చిగా ఉండడం, ఈ రకంగాను చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కొనసాగించలేము, వీళ్ళని భరించలేము అనే అంత ఇబ్బంది ఎక్కువగా అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఈ అష్టమంలో ఉన్న గురువు మీ 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని, 4వ స్థానాన్ని చూస్తాడు. 12వ స్థానాన్ని చూడడం వల్ల నిద్ర పట్టకపోవడం, చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్, అవే గుర్తు రావడం, వాళ్ళని ఏదో చేసేయాలి, వీళ్ళని ఏదో చేసేయాలని అనవసర గొడవల్లో మనం తలదూర్చడం, అవి ఎక్కడ దాకా వెళ్ళడం, ఈ మనం చేయని వాటికి, మనం అనని వాటికి కూడా దోషులుగా మారడం అనమాట. భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, అక్రమ సంబంధాలు, అనుకోని సంఘటనలు, ఎఫ్ఐఆర్స్, ఇలాంటి వాటి వల్ల కొంతవరకు ఎక్కువ ఇబ్బందులు రావడం, అలాగే మామూలుగా అపార్థాలు ఎక్కువైపోవడం, ఫోన్లు మీరు చేసే సీక్రెట్ చాటింగ్స్ కానీ వేరేవి ఏమన్నా ఉంటే అవి దొరికిపోవడం, వాటి వల్ల ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవ్వడం, మీ పిల్లలకు సంబంధించి కూడా కొంతవరకు వాళ్ళు చేసే పనులు మీకు కొంత తెలిసిపోవడం, వాళ్ళకి మీకు మధ్య డిస్టెన్స్ ఏర్పడడం, ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటామో రోజుకి అలాంటి పరిస్థితులు దిగజారిపోవడం, ఇలాంటివన్నీ గురువు వక్రం ఉన్న వాళ్ళకి ఎక్కువగా, వ్యక్తిగత జాతకంలో ఉన్న వాళ్ళు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటు 2వ స్థానాన్ని చూడడం వలన, 2వ స్థానం అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా కటకట్లాడడం, ఫైనాన్షియల్గా మీరు ఇచ్చిన డబ్బులు రావనే భయం ఏర్పడడం, ఎంత అడిగినప్పటికీ వాళ్ళు ఇవ్వకపోవడం, మీరు చీటీ కట్టడం, లేకపోతే చేయి వదిలివ్వడం, లేకపోతే ఏదో మీరు మామూలుగా ఇచ్చిన డబ్బులు కూడా చాలా ఇబ్బంది పడాల్సి రావడం, కుటుంబ సభ్యులతో తగాదాలు ఆ డబ్బుల గురించి రావడం, కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ చాలా తగ్గిపోవడం, కుటుంబ సభ్యులు చేసే పనులు మీకు ఏమాత్రం నచ్చకపోవడం, వాళ్ళకి మీకు మధ్య ఏదో ఒక అనవసర గొడవలు జరగడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా వరకు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడడానికి మీరు చాలా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రకంగానూ కూడా మీరు బరస్ట్ అయిపోవడం, తొందరగా అరిచేయడం, గొడవ పడడం, ఇలాంటివి చేయకుండా ఉండడం చాలా మంచిది అనమాట. ఇక రాహుతో సంబంధం ఏర్పడడం, 4వ స్థానంలో గురువు దృష్టి ఉండడం వలన ఎమోషనల్గా బాగా ఇబ్బందిగా ఉండడం, ఎప్పుడు కూడా ఏదో దిగులుతో ఉండడం, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, బిజినెస్లోను లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానివ్వండి, వాటిల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, కొంతవరకు సేల్ తక్కువ ఉండడం, ఈ డిబేట్స్ ఇవన్నీ కట్టాల్సి రావడం, వీటితో కొంచెం స్ట్రగులింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించి మీ జాతకంలో వక్రించిన గురువు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా గురుమహ దశ జరుగుతున్న, గురువంతర దశ జరుగుతున్న, లేదంటే పాపగ్రహాలైన దశలు అంటే శని కానీ, రాహు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా వరకు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు ఒక 300 చొప్పున చదువుతూ ఉంటే ఒక 11 రోజుల నుంచి మంచి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు దశ అంతర్దశ జరిగేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాపగ్రహాల దశలు అంతర్దశలు జరిగేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఒక 11 గురువారాలు శనగలు దానం ఇవ్వడం, లేదా బాగా ఇబ్బందిగా ఉంటే గురువుకు సంబంధించిన జపం చేయించుకోవడం, లాంటివి చేయడం వల్ల తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.